సౌందర్య లహరిలోని 22వ శ్లోకం యొక్క వివరణ. ఆ ఒక్క శ్లోకం కనుక మనం తెలుసుకోవాలంటే 4 గ్రంథాలు పరిశోధించాలి. శ్రీ విద్యా ప్రకారంగా 4 గ్రంథాలు పరిశోధిస్తే ఆ ఒక్క శ్లోకం మనకు సంపూర్ణంగా అవగాహన అవుతుంది. అందుకని భగవద్గీత 700 శ్లోకాల్లో వాటిని కుదిస్తే కాలానుగుణ్యంగా 700 శ్లోకాలు కూడా చదవటం లేదు, చదవలేకపోతున్నారని ఆది శంకరాచార్యుగా భూమి మీద అవతరించి 100 శ్లోకాల్లో ఆ సారాంశాన్ని, ఆ ధర్మాన్ని విధి విధానంగా మంత్ర యంత్ర తంత్ర విధి విధానంగా మనకి అందించారు. ఆయన జగద్గురువే, ఈయన జగద్గురువే. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత జగద్గురు ఎవరు అంటే ఆది శంకరాచార్యులే. కాబట్టి ఆ జగద్గురువు సామాన్యస్తుడికి అందుబాటులో, విశేషంగా తెలుసుకోగలిగిన వాడికి కూడా విశేషంగా ఈ శ్రీ విద్య, శ్రీచక్రం, మానవ దేహం, మానవ దేహంలోని 9 విభాగాలు, అందుకని మన దేహం గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడు మన దేహంలో ఏ విభాగానికి ఇబ్బంది కలిగిందో, దానికి ఏ చక్రం అనుబంధంగా ఉందో, ఏ ఇంద్రియానికి మనకి ఇబ్బంది కలిగిందో, ఆ ఇంద్రియానికి కనెక్టెడ్ చక్రం ఏదో ఇది తెలిస్తే డాక్టర్లకి సులభం అవుతుంది, పేషెంట్లకి సులభం అవుతుంది. అంటే సామాన్యస్తులకు కూడా డాక్టర్ దాకా పోక్కర్లేకుండా వాళ్ళు ఎన్ని టెస్టులు చేసినా కూడా ఏం కనపడటం లేదండి అంటే ఇది కనపడేటువంటి విషయం కాదు. రోగం అనేటువంటిది సూక్ష్మదేహంలో ఉంటుంది. రోగానికి కారణం సూక్ష్మదేహంలో ఉంటుంది. స్థూల దేహానికి అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని డాక్టర్లు కూడా అంతుపట్టనటువంటివి యోగులకి, మహానుభావులకి మరి వాళ్ళ సమక్షంలో ఉంటే మరి ఎలా రోగాలు నయం అవుతాయి అంటే వాళ్ళకి ఈ పరిజ్ఞానం తెలుసు, మన దేహం యొక్క పరిజ్ఞానం తెలుసు. అది సెల్ఫ్ ఇంట్రెస్టెడ్గా 4 పుస్తకాలు గురుముఖత చదివినా, లేదా ఓ 4 గురువుల ద్వారా ఉపదేశం పొంది సాధనలు చేసినా, లేదు యోగంలోనే హఠయోగం ఒకరి ద్వారా, రాజయోగం ఒకరి ద్వారా, క్రియాయోగం ఒకరి ద్వారా, లయయోగం ఒకరి ద్వారా. యోగాల్లో కూడా 4 రకాల యోగాలు ఉన్నాయి. ఈ 4 మన దేహానికి అవసరమే. స్థూల దేహానికి హఠయోగం, సూక్ష్మ దేహానికి రాజయోగం, ఇది మంత్రం ద్వారా లయయోగం, క్రియ ద్వారా ప్రాణక్రియ ద్వారా క్రియాయోగం. అందుకని ఏ ఒక్కదాంతో కూడా సంపూర్ణం అవ్వదు. అది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మం. తర్వాత మనం ఏ దేవతా ఉపాసన చేస్తున్నామో ఆ దేవతలు డైరెక్ట్ గా మన రోగాన్ని తగ్గించరు. భగవంతుడు అంటే జ్ఞానంగా పొందాలి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇదే మంత్రం. ఇది యావత్ ప్రపంచంలో మానవాళికి వాళ్ళ వాళ్ళ పరిభాషలో వాళ్ళకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన సందేశం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. మరి మనకన్నిటికీ కారణమేది అజ్ఞానమే. మనమందరం కూడా పుట్టినప్పుడు హృదయస్థానంలో జీవాత్మగా పుట్టాం. కనీసం అధమ జ్ఞానం, ఆ జ్ఞానం మనం ఉంచుకున్నా మనకి మాయ కళ్ళు తెరిచిన తర్వాత మనని భ్రమలో పెట్టిందే మాయ. లోపల ఉన్నప్పుడు సుషుమ్నా నాడి నడిచింది. బాగా గమనించండి. ప్రాణం సక్రమంగా మూలాధారం నుంచి సహస్రార పర్యంతం
ఏదైతే ప్రాణ సైకిల్ ఉందో, మానవ దేహంలో ప్రాణ సంచాలనం అనేటువంటిది అనేక పుస్తకాల్లో నేను రాశాను. ఆ సైకిల్ చూసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి 6:40 వరకు మూలాధారంలో ఉంటుంది ప్రాణం. 6 గంటల పాటు స్వాదిష్టానంలో ఉంటుంది. 6:40 నుంచి 2:40 దాకా. ఆ తర్వాత 6 గంటల పాటు మణిపురంలో ఉంటుంది. 6 గంటల పాటు అనాహతంలో ఉంటుంది. 18 గంటలు దాటాక విశుద్ధంలోకి వస్తుంది అర్ధరాత్రి. అది ఉదాన ప్రాణం. ఉదాన ప్రాణాన్ని ఎలా గ్రహించాలి అంటే జీవితాంతం అంధకారంలో యోగంగా మార్చుకోవలసిన నిద్రని తమో గుణ ప్రధానమైన నిద్రగానే పోతున్నాడు మనిషి. నేను యోగం అంటే ఏంటండి అంటే నీ నిద్రని యోగంగా మార్చుకోవడం. యోగ నిద్ర, నిద్రని యోగ ప్రకారంగా ఆచరించడం. నేను అసలు యోగ రహస్యం ఎక్కడుందండి? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సంయమనం పాటించగలిగినటువంటి వాడు, యా నిశా సర్వభూతానాం, అన్ని భూతాలు నిద్రావస్థలో ఉన్నప్పుడు యోగి అనేవాడు జాగ్రత్తగా ఉంటాడు. అంటే ఈ ప్రాణాలని, 5 ప్రాణాలని గమనించగలిగినటువంటి వాడు యోగి. ఏముంది యోగం అంటే? అపనమ్మకం. హఠయోగాన్నే యోగం అనుకుంటున్నాం. అది 4 యోగాల్లో ఒక భాగం. చివరిది లయయోగం. లయం అయిపోవాలి. మంత్రం చేసినవాడు మంత్రలయం అయిపోవాలి. పూజ చేసినవాడు పూజలో లయం అయిపోవాలి. ఏ పూజ ఎందుకు చేస్తున్నాడో, ఏ దేవత గురించి పూజ చేస్తున్నాడో ఆ దేవతే తనైపోవాలి. తన దేవత అయితే ఏం చేస్తాడండి? రోజు భోజనం చేసేటప్పుడు, పర్టికులర్లీ మధ్యాహ్నం పూట, మీరు ఎక్కడ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా ఏదో షూస్ వేసుకొని చేసే పనులు తప్ప, చెప్పులు వేసుకొని చేసే పనులు ఉంటే చెప్పులు అక్కడ వదిలి కాళ్ళు కడుక్కొని, భోజనం చేశాక కాళ్ళు కడుక్కొని, ఆడవాళ్ళు అయితే ఎడమ బొటన వేలు మీద నుంచి నీళ్లు పడుతున్నట్టుగా ధారగా పోసి ఆ కింద చేత్తో పడిన ఆ నీళ్లు చుక్కల్ని శిరస్సు జరుపుకుంటే పితృదేవతలు సంతృష్టి చెందుతారు. మీకు పితృదేవతలు ఇష్టం అనిపించినా, ఏ పితృదేవతల వల్ల మీ పనులు కావటం లేదు, ఆటంకాలు వస్తున్నాయని గమనించినా, అంత సులభంగా ప్రతి మానవుడు పితృదేవతల్ని సంతృష్టి చెందించవచ్చు. మరి ఈ చిన్న విషయాన్ని మీ తల్లిదండ్రులు మీకు ఎందుకు బోధించలేదు? మరి కన్నవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. జ్ఞానం ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆ తర్వాత ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు ఇవ్వవలసినంత జ్ఞానము పిల్లవాడికి చిన్నప్పటి నుంచి అందించి ఆ తర్వాత గురువు దగ్గర పంపించాలి. అందుకని ఒక జనరేషన్ అంతా కూడా అజ్ఞానంగానే జీవించేశారు. ఇంకా పాస్ట్ ఈజ్ డెడ్, వదిలేసేయండి. ఇప్పుడు మీరే కుటుంబం యజమానులు. మీరు బాధ్యతతో ఎంతమందికి ఈ విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తే త్వరలో అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ గా రిజిస్టర్ అవబోతుంది. మీ వంతు సహాయ సహకారాలు ఏ రూపేణ అందించినా మనం ఈ విజ్ఞానాన్ని విస్తృతంగా అందరికీ అందించవచ్చు. మీరు తరించండి, వేరే వాళ్ళకి నేర్పండి. మీరే గురువులు అవ్వండి. మీరే అందరికీ గాయత్రి మంత్ర ఉపదేశం చేయండి. సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధియాన ప్రచోదయాత్
లక్షల జపం చేయండి. ధనం కావాలి, మహాలక్ష్మి జపం చేయండి. సమస్యలు తీరాలి, వజ్రవారాహి ఒక నియమం పెట్టుకొని అమావాస్య నుంచి 9 రోజుల పాటు ప్రతి నెల అవకాశమే. కానీ ముందు వెనక ఆ క్షేత్రానికి ఆ శక్తి పీఠం ఎక్కడుందో మీకు అందుబాటులో ఉన్న శక్తి పీఠానికి మీ వంతుగా మీ పేరు మీద పూజ చేయించి ఆరంభం చేసుకోండి. మీ ఫలితం కలిగిన తర్వాత ఆ దేవతకి సంతృష్టి పొందించండి. ఖచ్చితంగా పనులు అయిపోతాయి. నేను ఆచరించి చూశా, వేరే వాళ్ళకి చెప్పా, అనేక ఫలితాలు వచ్చాయి. మీకెందుకు రావు? మీరు శ్రద్ధ వహించడం లేదు దేనికి. అందుకని ఇప్పుడు గమనించండి, ఏ పీఠాలు ఏ దేవతలు డైరెక్ట్గా మీకు మీ రోగాన్ని తగ్గించరు. మీ సమస్యకి సమాధానం డైరెక్ట్గా అలా చూపించరు. మీరు ఒక పద్ధతి విధి విధానంగా దేహానికి సంబంధించింది దేహ ప్రకారంగా ఆలోచించాలి. సమస్య ఏంటి, సమాధానం ఏంటి తెలుసుకోవాలి. మీ దేహాన్ని మీరు కాపాడుకోవాలి. ఇది డాక్టర్ బాధ్యత కాదు, హాస్పిటల్ బాధ్యత కాదు, దేవతల బాధ్యత కాదు, పీఠాల బాధ్యత కాదు. ధర్మ సూక్ష్మం అది. ఎందుకంటే మీ పిల్లల్నేమో స్తోమత లేకపోయినా వాచ్మెన్ గా పనిచేస్తున్నా పిల్లల్ని మాత్రం హై లెవెల్లో డిగ్రీలు, ఎంఎస్, మరి విదేశాల్లో చదివే వరకు కూడా ప్రోత్సహించాలన్నంత పట్టుదలతో ఉన్నారు ప్రతి ఓడు. మరి వీడి విద్య ఎవరి దగ్గర, ఏ గురు దగ్గర నేర్చుకున్నాడు? కనీసం ట్యూషన్ గా భావించి ఎలా నేర్చుకున్నాడు? కృతజ్ఞత లేకపోతే, ఫీజు చెల్లించకపోతే విద్య రాదు. భగవంతుడు అంటే ఏం చెప్పాము? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అందుకని అది జ్ఞానం. నేను పీఠాధిపతి వంశంలో ఉండి స్వయాన మా గురువు గారు లలిత పరాభట్టారిక పీఠాధిపతిగా ఉండి ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉండి ఇంట్లోనే దేవతా స్వరూపమైన పెద్దమ్మ గారు ఉండి 10 సంవత్సరాలు నరక యాతన అనుభవించాం. అంటే మొదట్లో కొన్ని సంవత్సరాలు, ఇంకా తర్వాత తక్కువ. ఏదన్నా కూడా బర్నింగ్ సెన్సేషన్ ప్రతి సమ్మర్ లో కూడా కంప్లీట్ బర్నింగ్ సెన్సేషనే. ఎనీ ఎలర్జెటిక్, ఎనీ స్కిన్ ప్రాబ్లమెటిక్ పర్సన్. అప్పుడు సైంటిస్ట్ దాకా వెళ్ళిన తర్వాత కానీ, యోగాభ్యాసంలో వెళ్ళిన తర్వాత కానీ పరిష్కారం దొరకలేదు. ఇది శారీరకమైనటువంటి ఇబ్బందికి సమాధానం ఖచ్చితంగా. వేరేవాడు నమ్మని, ఈ లైఫ్కి నమ్మకపోని. అలాగే మానసిక సమస్యకు కూడా ఖచ్చితమైన సమాధానం అనేక సాధనలు, అనేక విభాగాలైనటువంటివి, త్రిచక్రార్చనలు అన్ని రకాలుగాను ఎన్నో రకాలుగా చేశాక ఈ విధమైన వజ్రవారాహి ఉపాసనలు లాంటి ఉపాసనల ద్వారానే, మానసికమైన ఉపాసన ద్వారా, బహిర్గతమైన సాధన కాదు. బహిర్గతంగా మిసెస్ కప్ప చెప్పా, నువ్వు పూజా విధానంగా నీ తోచినట్టుగా నువ్వు పూజ చేసుకో, నువ్వు హారతి ఇచ్చేటప్పుడు నేను దండం పెట్టుకుంటాను. ఆ పూజ ఏది ఉందో నువ్వే పుస్తకం తెచ్చుకో, చదువుకో, నీకు ఎలా వీలైందో, ఎలా చేయాలనిపించిందో అలా చేసుకో. నా వరకు ఆ దీపం ఆమె పెట్టగలిగితే పెడుతుంది, లేకపోతే నేను దీపం పెడతాను.
దీప ధూప నైవేద్యం. దీపం ప్రధానం. ప్రతి సంధ్యా సమయంలో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఆ సమయానికి దీపం పెట్టాలి. ఎవరైనా పెట్టచ్చు ఇంట్లో. ధూపం ధ్యానానికైనా యోగానికైనా చుట్టూ వాతావరణం అంతా కూడా ఓపెన్ గా ఉండాలి, గాలి వెలుతురు వస్తూ ఉండాలి. సుగంధభరితమైనటువంటిది ఒకే రకమైనటువంటి అగరబత్తిని ఏదైతే వాడతామో సాధ్యమైనంత వరకు శాండల్ది వాడి చూడండి, చందనంది వాడి చూడండి. ఏదో ఒక టైప్ మీకు ఏది నచ్చితే ఒకే టైప్ది కంటిన్యూగా వాడండి. దీపం అయిపోయింది, ధూపం అయిపోయింది. నైవేద్యం తర్వాత సంగతి. ఒక పండు పెట్టండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పెట్టండి. ఇంత ఆర్భాటాలు ఏం చేయక్కర్లే. మీరు ఎన్ని గంటలు చేసినా ఫలితం అంతే. మీరు 5-6 గంటలు చేసినా అంతే. అదే రకంగా హోమ ప్రక్రియ కూడా. ఆర్య సమాజ్ వాళ్ళు ఖచ్చితంగా సంధ్యా సమయంలో ఎలా హోమం చేయాలో సామాన్యంగా వాళ్ళ దగ్గరికి వెళితే చాలు, వాళ్ళు టైమింగ్ కూడా ఇచ్చి మీకు చక్కగా నేర్పిస్తారు. ఈ సమయంలో ఇలా చేసుకోండి అని చెప్తారు, చాలా సింపుల్గా. అదే పద్ధతిలో పరాశక్తి క్రియాయోగ, ఈ క్రియాయోగానికి కూడా హోమ ప్రక్రియ అంత సింపుల్ గానే. కాదంటే అదే సమయం పాటించాలా లేదా అది మీ ఇష్టం. కానీ ఉదయం సాయంత్రం ఒక సమయానికి, లేదా ఉదయం వదిలేసి కేవలం సాయంత్రమే ఒక సమయానికి మీరు హోమం చేసుకున్నా, లేదా వారానికి ఒకరోజు చేసుకున్నా మీకు అంతే ఫలితం ఉంటుంది. సామూహికంగా చేసిన వాటికి ఫలితం ఉంటుంది. జ్ఞానంగా తెలుసుకోండి, ప్రతిదీ బాగా పరిశీలించండి. దీంట్లోని జ్ఞానం ఏంటి? అంతేగాని మనకి టీ కాఫీ అడిక్ట్ అయిపోయినట్లుగా మీకు మీరు ఏ రకంగా ఆచరించిన సమస్య 360 రోజుల్లో పరిష్కారం కాలేదు అంటే కామ దహనం. హోళీ పండుగ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. దాని అంతరార్థం కామ దహనం. మీ కోరిక వల్లనే ఈ సమస్య వచ్చింది. మనం మన పరిధిలో మనకు కావాల్సిన విషయాల గురించి మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఎవరో ఇలా చేయబెట్టినంత మాత్రాన, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన అన్ని సమస్యలు తీరుతాయి అనేది భ్రమ. నమ్మినవాడు నాతో ఉంటాడు, నమ్మనివాడు నన్ను వదిలేసినా మనకేం నష్టం లేదు. నేను యథార్థం సత్యం ఏముందో అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంతకాలం నుంచి సాధన చేస్తున్నానో 360 రోజుల్లో మూడు రోజులుగా 3 రోజులు కుడినాడి, 3 రోజులు ఎడమనాడి, 3 రోజులు కుడినాడి, 3 రోజులు ఎడమనాడి. ఎక్కడ ఆరంభం? అమావాస్య కానీ పౌర్ణమి కానీ. ఇప్పుడు పౌర్ణమి దాటి 3 రోజులు కుడినాడి నడవాలి. ఎంత సులభం అండి. ఎంఎస్ చదవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, 35 లక్షలు 40 లక్షల విలువ. ఆధ్యాత్మికంలో కాచి వడబోసి సర్వసారం ఇంతే. యావత్ భగవద్గీత సారాంశం ఇంతే. యావత్ రామాయణ మహాభారత భాగవత సర్వసారం కూడా స్వర యోగమే. మీరు ఇంకెక్కడో సమయాన్ని వృధా చేసుకొని, ధనాన్ని వృధా చేసుకొని ఆశాజీవిగా ఉంటే నేనేం చేయలేను. నా జన్మ ధన్యమైంది, నాకు ఎటువంటి భ్రాంతి లేదు. దైవం ఎలా నిర్ణయిస్తే, అగస్త్యుల వారు ఎలా నిర్ణయిస్తే, ఆదిశంకరాచార్యులు ఎలా నిర్ణయిస్తే వారి మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నా.
మా గురువులు కూడా పశ్చాత్తాపం పొందారు పైకి వెళ్ళిన తర్వాత. మానవుడు మానవుడే, దేవత దేవతే. గురువై కావచ్చు, ఎవరే కావచ్చు, మానవుడు మానవుడే. అన్ని లెక్కలు కూడా చిట్ట చివరిలో తేలుతాయి. అప్పటికి మనకి సమయం ఉండదు, దాన్ని సరిదిద్దుకోవడానికి సమయం ఉండదు. అప్పుడు భగవంతుడు ఏం అడుగుతాడు? ప్రతి సంవత్సరం సంవత్సరో వై ప్రజాపతి. బ్రహ్మన్న ప్రజాపతి అన్న ఒకటే. భగవంతుడు అంటే ఎవరట? సంవత్సరో వై ప్రజాపతి. సంవత్సర కాల స్వరూపమే భగవంతుడు. 360 రోజుల కాల స్వరూపమే భగవంతుడు. 24 గంటల స్వరూపమే గాయత్రి. అంత స్పష్టంగా మీకుంటే, మేము ఆ పరివారం, మేము ఈ పరివారం, మా గురువు వేరు, మీ గురువు వేరు, మేము ఓపెన్ గా రాలేమండి, మీకేం సహాయం చేయలేమండి. అసలు మీరు ఏం సహాయం చేయాలి మాకు? మీరు విజ్ఞానాన్ని పొందండి, మీ ఇష్టం. మీకు ఆ అవకాశం ఉంటే మీ చేత వేరే వాళ్ళకి అందుతుంది. నేను కష్టపడ్డా. ప్రతి గురువుకి అవకాశం ఏంటంటే, మోక్షాన్ని పొందించగలిగే అర్హత గురువులకి భగవంతుడు ఇచ్చాడు. ఆ పోస్ట్ అది. ధర్మ అర్థ కామ మోక్ష. ఎవరు ధర్మంలో ఉన్నారో, ఎవరు ధర్మబద్ధమైన అర్థాన్ని గడించారో, ఎవరు ధర్మబద్ధమైన కోరికల్ని నెరవేర్చుకున్నారో వాళ్ళకి మోక్షం తథ్యం, ఆటోమేటిక్. అది వాళ్ళే కష్టపడక్కర్లేదు దాని గురించి. అందుకని ఆ ధర్మ సూక్ష్మం గురువుకు తెలుసు. అందుకని ఆ మోక్షాన్ని పొందించగలిగే మార్గం గురువుకు తెలుసు. ఆయా సోల్స్ కి మోక్ష మార్గం, బాడీకి కాదు. అందుకని మీరంతా ఈ దేహాన్ని, దేహగతమైనటువంటి వాటి గురించి గురువు దగ్గరికి వెళ్తున్నారు. కానీ దీని రహస్యము, దీని టెక్నాలజీ అంతా సూక్ష్మంలో ఉంది, బ్రెయిన్ లో ఉంది. అదే ఇంగ్లీష్ బుక్ లో రహస్యం, ద ఇన్నర్ యూనివర్స్ లో రహస్యం. మొత్తం 4 యోగాల్లో అన్నిటికీ ఫలితం ఏంటండి? ఏ యోగానికైనా, ఏ భగవద్గీతకైనా మీరు పేరు ఏది పెట్టుకున్నా నిద్ర యోగ నిద్రగా మారాలి. అప్పుడు హాయిగా 8 గంటలు అవసరం లేదు. మీరు అందరూ మామూలుగా మనం పడుకుంటున్న 4 గంటలు, 5 గంటలు, ఆ 4 గంటల్లోనే మీకు కావాల్సినంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. యోగ నిద్ర అయితే, మేము మామూలుగా అయితే 6 నుంచి 8 గంటలు బాడీకి రెస్ట్ కావాలి. కానీ మీకు ధర్మ సూక్ష్మం చెప్తున్నా, ఈ 2 పుస్తకాల సారాంశం స్వరయోగంలోనే ఉంది. ఎవరైతే ఆ స్వరయోగాన్ని 360 రోజులు భగవద్ నిర్ణయానుసారంగా మీ స్వరాన్ని మార్చుకోగలుగుతారో, అందులో ఉన్నది ఉన్నట్టుగా ఆచరించగలుగుతారో వాళ్ళు ధన్యజీవి. ఈ రోజు కాకపోతే రేపైనా మానసిక స్థితి మారిన తర్వాత వాళ్ళు లోకానికి ఉపయోగపడతారు. నాతో అయినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. నేనేం వేరే ఏవి పెట్టుకోను, మనతో కానిది ఏది పెట్టుకోను, ఇంకోళ్ళ మీద ఆధారపడి ఎంతకన్నా పెట్టుకోను. అయినంత వరకు వాళ్ళ నిర్ణయం ఏముందో, అగస్త్యుల వారి నిర్ణయం ఏముందో ఆ రకంగా అద్భుతంగా జరిగిపోతుంది. వాళ్ళు 6 నెలల ప్రాజెక్ట్ ఇచ్చారు, 6 నెలల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. 2000 అద్భుతమైన జ్ఞానాన్ని 2000 పుస్తకాల్లో లోకానికి నేను, నాతో పాటు కొంతమంది, అందరు కాదు, ఎవరు మనస్ఫూర్తిగా సహకరించారో తెలుసు, వాళ్ళ ద్వారా, వాళ్ళ సహాయ సహకారాలతో 2000 పుస్తకాలని లోకానికి అందించేశాను. మళ్ళీ ఇంకో 6 నెలలు అయిన తర్వాత వాళ్ళు ఏం సూచన చేస్తారో
ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఇది విద్యలో భాగం. ఇది శ్రీ విద్య. ఇది అసలు ఎప్పుడో మనకి 8వ సంవత్సరం నుంచే దీనికి బీజాలు పడాలి. అసలు భగవంతుడు సూర్యుడే. ఆ సూర్యుని విజ్ఞానం, సూర్యుడు అంటే అందులో ఉన్న శక్తిని సవిత అంటారు. తత్సవితుర్వరేణ్యం. ఆ సవితా శక్తి, సావిత్రి శక్తి, గాయత్రి శక్తి, సరస్వతి శక్తి 3 రూపాలుగా ఉదయ మధ్యాహ్న సాయం సమయాల్లో ఉన్న కాంతికి పేర్లు పెట్టారు. అందుకని ఆ సూర్యుడు ఎక్కడున్నాడు? మన ఆదిత్య హృదయం, మీ హృదయంలోనే ఉన్నాడు. అది ఆడా కాదు, మగ కాదు, అందరికీ, ప్రతి మానవుడికి హృదయంలో సూర్యుని యొక్క శక్తి ఉంది. సూర్య చక్రం ఉంది నాభి దగ్గర. అందుకని ఇది అంతర్ముఖమైనటువంటి విజ్ఞానం, ఈ సూక్ష్మదేహ పరిజ్ఞానం. ఆ బాధ్యత గురువుది. మీరు ఏ సాంప్రదాయంలో ఉన్నా కూడా అసలు ఇన్ని సంవత్సరాలు కాకుండా బాల్యం నుంచే ఈ బహిర్గత, అంతర్గత రెండిటి గురించి కూడా చెప్పాలి. ఆ తర్వాత ఎవరైతే యోగంలో ప్రవేశించారో, ఏ పేరైనా ఉండదు, వాళ్ళకి రహోయాగం అంటే ఒక వెలుగు, ప్రకాశం, సూర్యుడే. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, తారలు కావచ్చు. అది ఏదో రకమైన అగ్ని, వేడిగా ఉంటే అగ్ని, చల్లదనంగా ఉంటే చంద్రుడు, ఇంకా కాంతివంతంగా ఉంటాయి నక్షత్రం. ఈ కాంతిలు గోచరించబడి ఏ మార్గంలో ఉన్నా కూడా యోగ మార్గంలో వాళ్ళు జ్ఞానోదయం పొంది వాళ్ళ ఆజ్ఞాచక్రం వికసిస్తే అప్పుడు వాళ్ళు గురుస్థానంలోకి రాగలుగుతారు. సో ఒకసారి గురుస్థానంలో వచ్చాక ఇంకా ఆ తర్వాత వాళ్ళ అక్కడ కూడా మళ్ళీ చాయిస్ వాళ్ళదే, భగవంతుడిది కాదు. దాన్ని ధన్యం చేసుకుంటారో, కాంప్లికేటెడ్ చేసుకుంటారో, అది వాళ్ళ ఇష్టం. పై వాళ్ళకి దేవతలకు సంబంధం లేదు, ప్రకృతి సంబంధం లేదు, భగవంతుడికి సంబంధం లేదు. శరణాగతి పొందిన వాడికి వాళ్ళు చూస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ. మీరు ఆ ధర్మాల్లోనే ఇంకా ఆగిపోతే ఆయన ఎందుకు శరణాగతి? ఆయన ఎందుకు మమ్మల్ని ఉద్ధరిస్తాడు? మీ ధర్మాలన్నీ పక్క పెట్టి భగవంతుడే జగద్గురువే, శ్రీకృష్ణ పరమాత్మే జగద్గురు అని భగవద్గీత ప్రకారంగా మీరు గనక ఆ ధర్మాన్ని తెలుసుకొని, ఆ యోగాన్ని తెలుసుకొని ఆచరించగలిగితే ఇంకా మీకు ప్రారంధం లేదు, ఏమి లేదు. అన్ని అష్యూరెన్సెస్ భగవద్గీతలో ఉన్నాయి. కర్మని యోగంగా మార్చుకో అన్నాడు, భక్తిని యోగంగా మార్చుకో అన్నాడు, జ్ఞానాన్ని యోగంగా మార్చుకో అన్నాడు, యోగం గొప్పది అన్నాడు. మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరికి వాళ్ళు అన్ని మార్గాలు మంచివే. మీ మార్గంలో మీరు యోగంలో ఉన్నారా అంటే మీరు ఒక దేవతని ఆశ్రయిస్తున్నారు. మీలో ఆ దేవతా శక్తిని గ్రహించగలిగారా? అది యోగం. మీరు ఏ గురు సాంప్రదాయంలో ఉన్నారో, ఆయన ఏ గురువుని చూపిస్తున్నాడో ఆ గురువు యొక్క జ్ఞానాన్ని మీరు పొందారా? అది యోగం. అందుకని ఇన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంలో అవసరం లేదు. మన విద్య నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్స్ ఎలా ఉందో, 5 సంవత్సరాల డిగ్రీ కోర్సు, డాక్టర్ కోర్స్ ఎలా ఉందో, ఆధ్యాత్మికంలో 5 సంవత్సరాలు కాగానే మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ మార్గంలో ఉన్నాం? మనం సవ్యంగానే ఉన్నామా? గురువు చెప్పిన ప్రకారంగా సాధన చేస్తున్నామా? లేకపోతే ఊరికేనే భజన చేయడానికి, ఏదో మరి ఎలక్షన్లో ఎంతమంది వచ్చారు సభకి అని చెప్పడానికి
అటెండెన్స్ కోసం కానీ సులభమైన మార్గాలు ఎత్తుక్కొని మేము కూడా ఆ గ్రూప్లో ఉన్నాం ఈ గ్రూప్లో ఉన్నాం అనడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని ఆధ్యాత్మికం చాలా సులభం. అన్ని మార్గాలు మంచివి. ఏ మార్గంలోనైనా యోగ ప్రాప్తి కలగాలి. ఆ యోగం ఎక్కడ లేదు, స్వరయోగం. అప్పుడు మీ ఇష్టం, మీరు ఎక్కడన్నా ఉండండి. ఆ గురు కృతజ్ఞతగా ఉండండి. ఎవరి ద్వారా అందిందో వాళ్ళ కృతజ్ఞతగా ఉండండి. అప్పుడు మీకు అది మీ మనస్సు అంగీకరించి 360 రోజులు కూడా మిమ్మల్ని తెల్లారి లేవగానే గుర్తు చేస్తుంది. లేకపోతే మిమ్మల్ని మాయలోనే పెడుతుంది. ఇంత సులభమైన దాన్ని ఎప్పుడు ఎక్కడ నిలవి టీవీ ఛానల్ ద్వారా లోకానికి అందించారు. ఎంతమంది దాన్ని నాతో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్వరయోగాన్ని ఆ అందించినంత వరకన్నా శ్రద్ధా భక్తితోటి ఆచరించారో ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. ఇంత సులభమైనది ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మికమైన ఆచరణ సాధన. అందుకని ఇక్కడ శ్రీచక్రంలో మానవ శరీరము శ్రీచక్రానికి సంబంధం ఉన్నది. దీన్నే పిండాండ బ్రహ్మాండ సంబంధం అని అంటారు. శివశక్తి చక్రములు అంటారు. మన కింది భాగాన్ని, అంటే మీరు నమ్మినా నమ్మపోయినా శివలింగం అని ఆ ఈశ్వరుడు కానీ అమ్మవారు కానీ మనకేం శాపాలు ఇవ్వరు. ఇలా మీరు భుజబంధనంలో ముట్టుకున్నా, మీరు ఎక్కడిది ముట్టుకున్నా ముట్టుకోపోయినా ఆ శివలింగం అంటే దీని జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది శివలింగం, ఇది బాణపట్టం, యోని, ఇది స్త్రీ స్వరూపం, ఇది పురుష స్వరూపం. అందుకని మనం ఒక పేరు పెట్టుకున్నాం శివాని. మన శక్తి శక్తే. దీన్నే మ్యాటర్ ఎనర్జీ అన్నారు. అందుకనే కాళీ కాళేశ్వరుడు అన్నారు. మహాకాళి మహాకాళేశ్వర్, ఉజ్జయిని. ఇద్దరికీ మెడలో ఏం ధరించారు? పుర్రె, ఎముకలు. మీ దేహంలో ఏది ఇంపార్టెంట్ అయింది? మీ బ్రెయిన్, మీ ఎముకలు. భగవంతుడు ఏం చేశాడు? ఇక్కడ వచ్చి కూర్చున్నాడు 7వ నెలలో. ఆయన ఏమంటున్నాడు? ఈ బ్రెయిన్ ఉపయోగించుకో. ఈ ఎముకలు ఏం చూపిస్తున్నాయి? నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ని మొట్టమొదటి నువ్వు కాపాడుకో, అది నీ బాధ్యత. హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో నీకు ఐశ్వర్యం కూడా నీ దగ్గర నుంచి నష్టం జరగదు. నష్టం ఎప్పుడైతే లేదో లాభం ఉన్నా లేకపోయినా మనమే మోసపోం, ఉన్నదాంతో సంతృప్తి చెందుతాం. ఈ రోజున కష్టాలన్నిటి కారణం ఏంటి? అజ్ఞానమే. మరి జ్ఞానాన్ని బోధించేటువంటి గురువులను ఎత్తుక్కోవాలి మనం. ఎవరు జ్ఞానం బోధిస్తున్నారు, ఎవరు మాయలో పెడుతున్నారు? అందుకని ఇదే జ్ఞానం, ఇంతకన్నా మించిన జ్ఞానం లేదు. అందుకని ఈ విభాగాల గురించి చదివాం. ఈ శ్రీచక్రంలో ఏమేమి ఉన్నాయో 9 విభాగాల పేర్లు, ఇవన్నీ కూడా మనకి దేని ద్వారా సులభంగా అర్థమవుతాయి? అందుకని ఈ శ్రీ విద్యని నేర్చుకోవాలన్నా, ఈ శ్రీచక్రం గురించి నేర్చుకోవాలన్నా సులభమైన ఉపాయం ఏంటి? లలితా సహస్రనామమే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, షోడశాక్షరి విద్య. దానిలో 4 భాగాలు ఉన్నాయి. మీరు స్టెప్ బై స్టెప్ ఆశ్రయించండి. అష్టోత్తర నామాలు చదువుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే తీసి ఏ క్షణంలో అయినా సమయంతో నిమిత్తం లేకుండా శుచిగా ఉన్నాం చాలంతే, మీరు ముట్టుకొని దాన్ని స్పృశించి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారో ఆ రకంగా మీరు అష్టోత్తర నామాల ఆ పుస్తకాన్ని తీసుకొని
ఒక్కొక్క నామాన్ని సాయంత్రం తీరుబడిగా అన్ని పనులు ముగించుకున్నాక మీకు మీరే ఆ నామాన్ని చదువుకోండి. దాని అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి, లేదా యూట్యూబ్లో దాని అర్థాన్ని సెర్చ్ చేయండి. రెండో విభాగం ఖడ్గమాల. ఈ శ్రీచక్ర ఆవరణ దేవతలందరూ ఎందులో ఉన్నారని చెప్పాం? ఖడ్గమాలలో వస్తారు వీళ్ళందరూ అని చెప్పాం. అందుకని ఈ ఖడ్గమాలకి వ్యాఖ్యానాన్ని చాలా తక్కువ మంది రాశారు. అందులో మా అభిప్రాయాల విషయం గారు ఖడ్గమాల వ్యాఖ్యానం రాశారు. అనేక సార్లు దాని గురించి నాకు వివరాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఈ స్టేజ్ దాటాక త్రిశతి అంటే పంచదశాక్షరి మంత్రమే త్రిశతి. ఇంకా మీరు ఆ స్టేజ్ దాకా రాలేదు. ఇంక బాలా మంత్రం ఒకటి ఉంటుంది, 6 బీజాక్షరాల మంత్రం ఉంటుంది. దాన్నే సుబ్రహ్మణ్య స్వామి అంటారు. పేర్లు మారుతూ ఉంటాయి తప్ప నేర్చుకోవాల్సింది ఇంతే. ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఏంటి, మానవదేహంలో ఉన్న 5 విభాగాలు ఏంటి, 4 విభాగాలు ఏంటి, అందుకని వీటి గురించి మనం ఎంత పరిశీలన చేస్తే, ఎంత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన దేహంలో ఆయా అవయవాలన్నీ సహకరిస్తాయి, ఆ విభాగాలన్నీ సహకరిస్తాయి. అవే దేవతాశక్తి. అవి సంతోషిస్తాయి జ్ఞానంగా పొందితే. అందుకని ఆరంభం అయితే చేద్దాం ఈ రోజున. ఖడ్గమాల దర్శనం. ముందు మాట చదువుదాం. చతుర్యాగ క్రమమైన శ్రీ విద్యలో ముఖ్యమైనవి స్తోత్రాలు, లలితా రహస్య నామావళి, లలితా త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తరం. నాకు చెప్పాను కదా, ఇవే 4. ఆ 4 నిజానికి చతుర్యాగ క్రమానికి ఒక వ్యాఖ్యానం. అందుకని ఒక జన్మ తరించాలంటే 4 యోగాలు, 4 వేదాలు 4 ఉన్నాయి. ఒక్క జన్మలో ధరించవచ్చు, 4 జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. అందుకని ఇది అష్టోత్తర శతనామం ఒక వ్యాఖ్య. తర్వాత అష్టోత్తర శతనామాలు బహిర్యాగానికి గుర్తు. అందుకని మొట్టమొదట మీరు అమ్మవారు అంటే ఏంటి, ఈ బహిర్గతంగా మీరు తెలుసుకోవడానికి అష్టోత్తర శతనామావళి మీకు మీరే చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అది అర్థమైన రోజున ఏం తెలుస్తుంది మీకు, అసలు అమ్మవారు అంటే ఏంటి, ఆమె బహిర్గతమైనటువంటిది ఏంటి అనే విషయం తెలుసుకో. ఇప్పుడు ఇది రెండో యాగం ఏంటి, ఒక గురు యొక్క బాధ్యత అంతర్యాగంలో ప్రవేశింపజేయించడం. అందుకని లలితా సహస్రనామావళి మహాయాగానికి గుర్తు. డైరెక్ట్ 1000 నామాలతో ఉన్న లలితా సహస్రనామం ఏం చెప్తున్నారు ఇక్కడ, 4వ యాగానికి గుర్తు. బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాన్ని స్పష్టంగా లలితా సహస్రనామంలో ఒక జన్మ తరించాలంటే 4 యాగాలు చెయ్యాలి అని రాయబడి ఉంది. అందుకని దీంట్లో అష్టోత్తరమేమో బహిర్యాగం అని చెప్పారు, లలితా సహస్రమేమో మహాయాగం అని చెప్పారు. మరి మధ్యలో 2 లలితా త్రిశతి అమ్మవారి నామ రహస్య ప్రతీకకు, పంచదశి మంత్ర వ్యాఖ్యకు అంటే అంతర్యాగానికి గుర్తు. ఇందులోనే పంచదశి మంత్రం యొక్క వాచక ఉపాంశ మనోజప రహస్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఇంకా మిగిలిందేది ఖడ్గమాల. ఇది దేనికి గుర్తుట, రహోయాగానికి గుర్తు. ఏ క్రియాయోగం ఇంట్రెస్ట్ ఉన్నది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్రియాయోగ అనే మాట అంటున్నారో, మీకు ఒక పద్ధతిలో అది సబ్జెక్ట్ వైజ్ గా నేర్చుకొని ఆచరించగలిగేటువంటిదే ఖడ్గమాల వ్యాఖ్యానం. ఇది గురుముఖత తెలుసుకోవలసిన విద్య. మీ అదృష్టం, నాకు అమ్మవారు ఆజ్ఞించింది, మీకు అందజేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రియాయోగం. దీన్ని యాజ్ డీస్ గా మీరు కనుక సాధన చేస్తే ఏం జరుగుతుంట, మీకు ఇక్కడ ఆజ్ఞాచక్రంలో వెలుగు ప్రసరింపబడుతుంది.
ఇది అత్యంత రహస్యమైన ఈ ఖడ్గమాల స్తోత్రం. ఖడ్గమాల స్తోత్ర వ్యాఖ్యానం. ఇందులో మంత్రం ఉంటుంది, వ్యాఖ్యానం ఉంటుంది, మంత్రోపదేశం ఉంటుంది, వ్యాఖ్యానం ఉంటుంది. కానీ ఎంతైనా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ గురు ద్వారా ఫిజికల్ గా మళ్ళీ మంత్ర దీక్ష చేసుకున్న తర్వాతనే అది యోగంగా పరిణమిస్తుంది. అంతవరకు మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది, మీరు ఆరంభించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆచరించుకోవచ్చు. అందరికీ బలవంతమేం లేదు. అందుకని ఇది క్రియాయోగం. ఏ క్రియాయోగంలో 25 సంవత్సరాల నుంచి ఉన్నామో ఆ అమ్మవారి యొక్క రహస్యాలన్నీ, క్రియాయోగ రహస్యాలన్నీ శ్రీ విద్యా ప్రకారంగా మహావతార్ బాబాజీ దర్శనమిచ్చి రాయించిన వ్యాఖ్యానం. మరి ఏ మహావతార్ బాబాజీ? అప్పటి 1945 వరకు పరమహంస యోగానంద ద్వారా క్రియాయోగాన్ని అందించాడు. దానికన్నా ముందు లహరి క్రియాయోగం వేరు, పరమహంస యోగానంద క్రియాయోగం వేరు. బాగా గమనించండి. 19th వరకే, 1900 సంవత్సరం వరకు ఆయనకు అందించాడు. 80 ప్రాంతంలో, 83 ప్రాంతంలో ఆయన దాన్ని సాధన చేశాడు 10-15 సంవత్సరాలు. ఇంకా అక్కడి నుంచి ఆయన లోకానికి బోధించాడు లహరి. ఎప్పటి నుంచి? ఆయన ఆయన చివరి వరకు 1900 నుంచి రఫ్గా అనుకుందాం. 1900 నుంచి కొన్ని సంవత్సరాల పాటు లహరి మహాశయ క్రియాయోగమే జరుగుతూ వచ్చింది. దాన్ని రిఫైన్ చేసి, రీసెర్చ్ చేసి మహావతార్ బాబాజీ యొక్క ఆజ్ఞానుసారంగా పరమహంస యోగానంద తిరిగి అందించాడు వెస్టర్న్ వాళ్ళకి, ఎస్పెషల్లీ వెస్టర్న్ వాళ్ళకి. ఇంకా ఆయన లైఫ్ నేను అనుకుంటా 1945. ఇంకా ఆయన దశ కూడా దాటాక అదే మహావతార్ బాబాజీ హరిబ్రాల విశ్వం గారి లాంటి వాళ్ళ ద్వారా, లేదా యోగి మోహన్ నెహ్రూ గారి లాంటి వాళ్ళ ద్వారా దీన్ని పరాశక్తి క్రియాయోగాగా అందించారు, లేదా శ్రీ విద్యపరమైన క్రియాయోగంగా అందించారు. మరి లలితా సహస్రం అయితే ఎప్పుడో బ్రహ్మాండ పురాణంలో ఉంది, ఖడ్గమాల కూడా ఉంది. కానీ దాని వ్యాఖ్యానాన్ని విశ్వం గారి ద్వారా శ్రీ విద్యాపరమైన వ్యాఖ్యానం అంటే అర్థం ఇది. ఇదే క్రియాయోగం. ఇందులో క్రియాయోగం అంతా వస్తుంది, సూక్ష్మంగా ఉంది. దాన్ని ఎవరు దీక్షగా వచ్చి తీసుకుంటారో వాళ్ళకి అంతే. మిగిలిన వాళ్ళకి ఖడ్గమాల నామాలు, ఆ నామాలని వాళ్ళ అవసరం రీత్యా ఎన్నిసార్లు చదువుకోవాలో, ఎలా ఎలా ప్రయోజనాలు పొందాలో, బాహ్యమైన ప్రయోజనాల కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ బాహ్యమైన ప్రయోజనం కూడా అంతింది. ప్రస్తుతం ఖడ్గమాల వ్యాఖ్య ఆ రహోయాగ రహస్యాలకు వ్యాఖ్య. చతుర్యాగములను పేర్కొనడమే తప్ప వాటిని స్తోత్ర వాంగ్మయంతో అన్వయించిన వారు ఇప్పటి వరకు ఎవరు లేరు. ఎంతసేపటికి ఖడ్గమాలని నవ ఆవరణ పూజగానే అందరూ చేస్తున్నారు లోకంలో. బాగా గమనించండి, అందరూ పూజగానే చేస్తున్నారు, దాని క్రియాయోగంగా చేయటం లేదు. ఇందులో ఆ క్రియాయోగ రహస్యాలు ఉన్నాయి. ఖడ్గమాలను నవావరణ దేవతా పూజగానే భావించి దానికే ప్రత్యేకంగా వ్యాఖ్యాన చేసిన వారు ఉన్నారు. ఈ ఆనందగణ వ్యాఖ్య ఖడ్గమాలకు ఒక నూతన వ్యాఖ్య. శాక్త బాంధవులు, శ్రీ విద్యోపాసకులు, లలితాపరా భట్టారిక ఆ వాసనామయమైనటువంటి మంత్రాన్ని, ఉపాసనా విలసితమైన రూపాన్ని అనగా శ్రీచక్రాన్ని పూజ చేసేటప్పుడు చతుర్యాగ క్రమంతో చేయడానికి ఈ వ్యాఖ్య తోడ్పడుతుంది. అందున ముఖ్యంగా రహోయాగ రహస్యాల్ని రక్త సహస్రార, శ్వేత సహస్రారాల మధ్య ప్రయాణం చేసే ముఖ్య ప్రయాణ స్వరూపమైన సుషుమ్నా పరాభట్టారిక యొక్క జ్యోతిషాం జ్యోతి విలసనాన్ని
ఈ వ్యాఖ్య వివిధ గూఢార్థాలతో విశదీకరిస్తుంది. అంటే రక్త సహస్రారం అంటే మూలాధారానికి కింద, శ్వేత సహస్రారం సహస్రారానికి పైన, యావత్ సుషుమ్నా మార్గంలో మనకి తెలిసినా తెలియకపోయినా యోగం గనక జరిగి ఉంటే యోగ ప్రాప్తి పొందిన వాళ్ళకి ఈ మూలాధార సహస్రార పర్యంతం ఆ సుషుమ్నా మార్గంలో ప్రాణం ప్రసరిస్తూ ఉంటుంది. దాని రహస్యాలు ఇందులో ఉన్నాయి అని చెప్తున్నారు. జ్యోతిగా అది ఎలా వెలుగుతుంది? పైకి వచ్చిన తర్వాత ప్రాణమే జ్యోతిగా వెలుగుతుంది. మన లోపల అందరికీ జ్యోతి దర్శనం అయింది అండి అంటున్నారు. దేని ద్వారా అవుతుంది? అది ప్రాణం ద్వారా అవుతుంది. ఇది ఖడ్గమాలకు ఆనందగణ వ్యాఖ్య. శ్రీ విద్యోపాసకులకు కూడా లలితా రహస్య తత్వాన్ని స్వానుభూతం చేసుకునడంలో అత్యంత సహాయకారి. వారి స్వానుభూతిని కూడా ఆనందకరం కావాలని ఆశిస్తున్నాను. ఇది పరిచయం.